8 ఏళ్ళు వాడే కానీ నాకు పెన్షన్ లేదు, ఏది లేదు, ఎక్కడ లేదు. ఇక ఏ దానికి రమ్మంటే ఆ దానికి ఉరుకుతా, వస్తా పోతా వస్తా. 4,000 ఇస్తా అన్నాడు కదా. 4,000 లేవు, ఒక బుడ్డ పైస లేదు అని చెప్పాడు కానీ. 6 గ్యారంటీలన్నీ అమలైనాయి అంటాడు తల్లి. 6 గ్యారంటీలన్నీ అమలైనాయి అంటాడు. వచ్చినాయా మీకు? అందినాయా బతుకమ్మ చీరలు కానీ? ఏమో మొన్న మాత్రం ఇచ్చిర్రు కానీ ఆయన పోయిన సంది ఏమి ఇచ్చిర్రో ఏం కథనో కానీ మొన్న మాత్రం ఇచ్చింది ఆయన సచిన పెళ్ళామేనేమో. ఆమె పేరు రాదు, నాకేం పేరో ఎక్కువనో కానీ ఆమె పంపించింది ఆ చీరలు పంచిర్రు. ఏ పెన్షన్ అంటే బిల్డింగ్ ఉన్నది అంటారు, కొడుకులు ఉన్నది అంటున్నారు, అవి ఉన్నది అంటున్నారు. వాళ్ళే కట్టించారేమో సర్కారు నాకు వెళ్ళిగా. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన? అప్పుడే మంచిగా ఉన్నది, అప్పుడే మంచిగా ఉంది, ఇప్పుడేం మంచిగా ఉన్నది. కేటీఆర్ ఆయన పేరు నాకు రాదు మరి. అంతే. మరి మహిళలకి 2,500 సన్న బియ్యం వస్తున్నాయి తల్లి. సన్న బియ్యం వస్తున్నాయి కొడుక. 3 నెలలు ఒకసారి ఇచ్చిర్రు, పోయిన నెలలు ఈ నెలలు మళ్ళీ వస్తాయో సన్న ఇస్తారు ఆ బియ్యం అయితే. బతుకమ్మ చీరలు వచ్చినాయి తల్లి. బతుకమ్మ చీరలు ఎప్పుడు వచ్చినాయి? ఇందిరమ్మ చీరలు రాలేవు. రాలేదా? కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుంది? ఎట్లున్నది? అన్ని చెప్పిర్రు, ఏమి ఇస్తలేరు. మరి ఇక్కడ ఎలక్షన్ ఇక్కడ కారు గుర్తుదే బాగుంది తల్లి. ఇప్పుడు మరి 6 గ్యారంటీలన్నీ ఇచ్చినా అంటా ఉన్నాడు కదా, 6 గ్యారంటీలు అన్ని అందినాయా? ఏవి అందలేవు కొడుక. 6 గ్యారంటీలు ఏమి ఇచ్చిందని అందినాయి మాకు, ఏం రాదు. ఇప్పుడు ఇక్కడ ఎవరికి వెళ్తే బాగుంటది అనుకుంటున్నావు తల్లి? ముందుగా ఉన్నదే గెలవాలి అనుకుంటున్నాం. ఎందుకు వీళ్ళు ఏం చేయలేదు? కాంగ్రెస్ ఏం చేస్తున్నారు? ఏమన్నా చేస్తే ఏమన్నా అంటే ఆయనతో మాకు ఏపోతే ఇంటి కూల కొడతాం అని దాకా వస్తుంది అని చేసిర్రు. ఇక్కడ ఏమీ లేదు బిడ్డ. ఇంటి కూల కొట్టినట్టు నెత్తి మీద పెట్టుకొని మొత్తుకుంటే చూస్తున్నాం టీవీలలో. మాకు అసలు చేయొద్దు, మళ్ళా గెలిపి రావాలని మొక్కుకుంటున్నాము. అంతే సంగతి బిడ్డ.